నా పెళ్ళానికి తప్పించుకున్నాను గాని నేను పెట్టింది డూప్లికేట్ నాకని తెలియనంత వరకు నేను సేఫ్ రా. దీని వాడకం చూస్తుంటే ఇప్పుడు అప్పుడే మన వదిలేలా లేదురా. ఆ గురూజీ ఇచ్చిన అడ్వైస్ కూడా ఎందుకు పనికిరాకుండా పోయిందిరా బాబు. పైగా ఇది మన పెళ్ళాలి క్లోజ్ అయిపోయింది. చిన్న తప్పుకి నీ కష్టాలేంట్రా. దీన్ని వదిలించుకుంటేటారా? రే ముందు నా ప్రాబ్లం సాల్వ్ చేసుకునేమంటారా. అసలే నా పెళ్ళానికి పబ్లిసిటీ పిచ్చి. ఎవరికైనా ఆ నెక్లెస్ తీసుకొచ్చి చూపించింది అనుకో, పొరపాటున వాళ్ళు అది డూప్లికేట్ అని క్లారిటీ ఇచ్చారనుకో, నేను అడ్డంగా దొరికిపోతా. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? ఇవాళ నైటే నేను నైట్ డ్యూటీకి వెళ్ళి ఈ డూప్లికేట్ నెక్లెస్ ఆడబెట్టి ఒరిజినల్ తీసుకొచ్చేస్తా. సూపర్ ఐడియా. ముందు ఆ పని చేయి. వీడియోడు సిటీ ఫ్లాట్ నుంచి బయటకు వస్తున్నాడు. వాచ్మెన్ సార్ వస్తున్నా. ఆ కార్ ఎవరిదయ్యా? ఏమో సార్, అప్పుడప్పుడు 420 ఫ్లాట్ కి వస్తుంటుంది. ఆ కార్ ఎప్పుడు వచ్చినా పంపమని ఆల్రెడీ మేడమే చెప్పారు. అందుకే మనకి షిఫ్టులు లేవని చెప్తుంది అన్నమాట. మనకు తెలియకుండా 420లో ఏదో జరుగుతుంది. మనం ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. యా ఐల్ బి దేర్. యా బై. మీరేంటి సడన్ ఎంట్రీ? అది అది త్వరగా చెప్పండి, నాకు షూటింగ్ కి లేట్ అవుతుంది. ఏం లేదు, నీకు పుట్టబోయే బిడ్డ ఎర్రగా బొద్దుగా నీకులాగే దబ్బుబండిలా ఉండాలని రాజస్థాన్ నుంచి కుంకుమ పువ్వు తెప్పించాను. ఓ, ఇది బాతింగ్ లో వాడతారు కదా? బాతింగ్ లోను వాషింగ్ మిషన్ లోను వాడరు, పాలల్లో వేసుకుని తాగుతారు. ఓకే, లోపల పెట్టేసండి, నేను షూటింగ్ అయిపోయాక నైట్ వచ్చి తాగుతాను. పాలల్లో వేసుకుని మాత్రమే తాగాలి. సరే, ఈ కీస్ మీ దగ్గర పెట్టండి, నాకు లేట్ అవుతుంది. హలో. యా హలో సార్, మేడం మీరు బోర్ ఫీల్ అవుతారని కంపెనీ ఇమ్మన్నారు. రండి ఇవ్వండి. ఏంటి రాజు గారు సడన్ గా వచ్చారు? అంటే మేడం కుంకుమ పువ్వు ఇద్దామని. మిగతా ఇద్దరు ఎవరా అండి? ఎంతమంది ఇచ్చినా పుట్టేది ఒకటే కదా. భలే పని చేశారు. మేడం కి నైట్ షూట్లు, ఇంక మీరు షిఫ్ట్లకి రావసం లేదు. అంటే పగలు పడుకుంటే నిద్దట్లో నడవరా అండి? నడవరండి. ఓ ఎక్సలెంట్ అండి, వెళ్ళొస్తా. వెళ్ళి రాకండి. వాడు వస్తాడని గ్యారంటీ ఏంది? ఇవాళ మనకు షిఫ్ట్ లేదని ఆ గిరిగేడు చెప్పినప్పుడే అర్థమైంది. ఆడు తప్పకుండా వస్తాడే. వీడి ఫేస్ కనిపించట్లేదు. వీడు గొంతు ఎన్నో వినట్టుంది. అవునరా, ఎక్కడో విన్నట్టే ఉంది. ఏంది వాడు మాట్లాడేది? తిరుగుతున్నాడు. మళ్ళీ ఇదేంటి ఇష్టమ్మా? యోగా మాస్టర్ ఎక్కడికి ఎందుకు వచ్చాడు? అదే కదా సార్, స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్. అదిరిందయ్యా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఏం జరిగింది? చెప్పు. ప్రపంచమంతా ప్రేమమయం. మనిషికి మనిషికి మధ్య ప్రేమ నింపటమే ఈ గురువు ఆశయం. సార్ క్లాస్ జరుగుతుంది, లోపలికి వెళ్ళకూడదు. పోరా. ఈ రోజు క్లాస్ ముగిద్దాం రాయనా. బీ హ్యాపీ మేక్స్ అదర్ హ్యాపీ. చలో రండి నాయనా, మీకోసమే చూస్తున్నాను నాయనా. టెన్షన్ తగ్గడానికి కొత్త ఆసనం ఒకటి కనిపెట్టాను, అది మీకు వేసి చూపిస్తా. ఆసనం వేస్తావా? ఫ్రంట్ వేస్తావా? బ్యాక్ వేస్తావా?
అసలు నువ్వు మాట్లాడే మాటలకి వేసే ఆసనాలకి సంబంధం ఉందంట్రా? ఎక్కడ్రా అది? పిలువు ముందు. అది ఇది అనుకున్నాయన ఎంతైనా మీ కోరిక తీర్చి మీలో 1 year పాటు ఎనర్జీ ఇచ్చింది. ఎనర్జీ నింపడం కాదు, మొత్తం లాగి దొబ్బింది. మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టింది. ముందు పిలువు, మీ ఇద్దరిని ఇక్కడే పాదేస్తా. ఆవేశపడుకున్నాయన. దేహము వేరు, ఆత్మ వేరు. దేహం తప్పు చేసిందని ఆత్మను నిందిస్తావా? ఈ సోదంతా సత్యాక పైన యోగా చేసుకుంటా చెప్పుకో. ముందు పిలుదాన్ని. ఏయ్, ఏంట్రా వాడిని బతిమాలుతున్నావు? పదా. నేనొచ్చేసా. రారా, టైంకి వచ్చాం. ముగ్గురిని లేపేస్తాం. చూసేవాడి కండకావరం. సెల్ ఫోన్ లో వీడియో చూసుకుంటున్నాడు. ఏం వీడియో రాది? నాయనలారా, అదో గమ్మత్తైన వీడియో. దాన్ని ముగ్గురికి, వాళ్ళు మరో ముగ్గురికి, ఇలా 33 మందికి పంపితే పక్షం రోజుల్లో మంచి శుభవార్త వింటారు. సెంట్ మొత్తం 33 మందికి పంపించాను. మీకు కూడా వచ్చి ఉంటుంది, చూసుకోండి. కాన్సెప్ట్ సెక్స్ అంటే ఇది చీకట్లో చెదకొట్టు టైపా? మీరే ఇంత టెన్షన్ పడితే మీ వైఫ్స్ ఎంత టెన్షన్ పడతారో. మా పెండ్లను కూడా పంపినవా? ఎంత పని చేసావురా ఈడియట్. హలో, ఆగండి. ఆ. సారీ అండి, వైఫై వీక్ గా ఉండి మీ వైఫ్స్ కి వీడియో వెళ్ళలేదు. వచ్చావా? అబ్బా, ఏం నటించావే. 1 hour సుఖం కోసం కక్కుర్తి పడితే 1 month గా టార్చర్ పెట్టావు కదే. నన్నెంత వాడుకున్నావే. కడుపుతో ఉన్నప్పుడు నా పెళ్ళానికి కూడా అంత సేవ చేయలా. నీ వల్ల చక్కగా నిద్ర కూడా పోలే. నువ్వు అసలు ఆడదానివేనా? నాయనలారా, వీడియో చూశాక కూడా మీ వాయిస్ అంత లగవటం సమంజసం కాదు. తగ్గండి. ఈ వీడియోలు బయట పెడితే మా పరువే కాదు, తన పరువు కూడా పోద్ది. గుర్తుంచుకోండి. రాజుగారు, మీరు ఇంకా అప్డేట్ అవ్వలా. వీడియోలో మేడం ఫేస్ కనపడకుండా మేనేజ్ చేసాంలేండి. మేనేజ్ చేసావా? చెప్పండి నాయన, వాటిని మీ జీవిత భాగస్వాములకి పంపించమంటారా? రే, ఇసుక మాఫియా తెలుసు, మెడికల్ మాఫియా తెలుసు, గోల్డ్ మాఫియా తెలుసు. ఇదే మాఫియారా? అసలు మీకేం కావాలో చెప్పండి. చెప్పండి. సెటిల్మెంట్. సెటిల్మెంటా? వెరీ సింపుల్ అండి. రాజుగారు లిటికేషన్ లేకుండా కొన్న 1 ఎకరం ల్యాండ్ మేడం పేరును రిజిస్టర్ చేయాలి. మేడం దానిలో ఇల్లు కట్టుకోవడానికి రావు గారు 1,50,00,000 క్యాష్ ఇవ్వాలి. మేడం ఎప్పుడన్నా పెళ్లి చేసుకుంటారు కదండి, దానికి రెడ్డి గారు పెద్ద మనసుతో 50 గోల్డ్ బిస్కెట్లు, 50 కిలోల వెండి మాత్రం ఇవ్వాలి.